కాక్ సినిమా కథ ముందు విన్నారా, దిల్రుబా ముందు విన్నారా? ఒకవేళ వింటే గనక ఈ సినిమా చేసేవారా? ఇది కాకన్నా ముందు విన్న సినిమా సార్ దిల్రుబా. ఖచ్చితంగా కా తర్వాత దిల్రుబా కథ విన్న చేసేవాడిని సార్. మేబీ తీసే విధానంలో ఇప్పటికి ఇంకా కొంచెం బెటర్మెంట్స్ కానీ ఖచ్చితంగా చేసేవాడిని సార్. డైరెక్టర్ గారు సార్ హై బ్రో. ఆబ్వియస్లీ గుడ్ ట్రైలర్, కమర్షియల్. థ్యాంక్ యూ సో మచ్. చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఒకటి అబ్జర్వ్ చేశాను, మీ పేరులో రామ్ అని చెప్పి ఎక్స్ట్రా ఏది యాడ్ చేశారు, అదేంటి న్యూమరాలజీయా? అంటే బేసిక్గా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కిరణ్ అబ్బవరం అని ఎలాగో వస్తుంది కదా, ఒకరు ఇద్దరు సలహా ఇచ్చారు రామ్ అంటే ఇంకా కొంచెం సౌండింగ్ బాగుంటుందని. అందుకే కా సినిమా ముందు నుంచి కిరణ్ అబ్బవర్ రామ్ లాస్ట్లో రామ్ వచ్చేలా చూసుకున్నాను. ఓకే, అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఫ్లోలో వెళ్తుంది అనుకున్నాను, మీరు గమనించేసారు. యా. సో ఆబ్వియస్లీ లాస్ట్ ఫిలిం కాకి అంటే ప్లాట్ అదంతా మీరు దాచిపెట్టి చేశారు. దీనికి ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేశారు మీరు చాలా మల్టిపుల్ లొకేషన్స్లో. సో ఆడియన్స్కి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది థియేటర్లోకి వచ్చినప్పుడు? దే నో ద స్టోరీ. ఒక ఎక్స్ వచ్చి మిమ్మల్ని కల్పిస్తుంది, ఒక మ్యాంగ్లూర్ బేస్డ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో వాట్ విల్ ద ఆడియన్స్ గెట్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇన్ ద మూవీ? అంటే ఇవాళ రేపు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సార్, మనం ట్రైలర్లో కానీ లేకపోతే మన సినిమా ఏంటి అనేది ముందు మనం చెప్పకపోవడమే ప్రాబ్లమాటిక్గా అవుతుందేమో నా పర్సనల్ ఫీలింగ్. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడియన్ మనం ముందు చూపించే ప్రమోషనల్ కంటెంట్లో కానీ మాట్లాడేదాకా లేకపోతే ఏదో మనం చీట్ చేసిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు, తిట్టుకుంటున్నారు సినిమా బాగాలేకపోతే అదేదో చూపించాడు ఇది అని. ఇది థ్రిల్లర్ కాదు, ఇంకొకటి కాదు సార్ దిల్రుబా సినిమా ఏంటంటే మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. అందుకే నేను క్లియర్ కట్గా ఈ సినిమాలో మేము ఏం చెప్పబోతున్నాం అన్నదే క్లియర్ కట్గా ట్రైలర్లో కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ ఇది నేను క్లియర్గా చెప్పేసి మీరు వచ్చి ఆ మూమెంట్స్ని మ్యాజిక్ని థియేటర్లో ఎంజాయ్ చేయండి. మ్యూజికల్ వైబ్ చాలా బాగుంటుంది సార్. అగైన్ ఐఎమ్ సేయింగ్, మ్యూజికల్ లవర్స్ అందరూ దిల్రుబా సినిమాకి వెళ్ళండి. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు 2.5 hours హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకని చెప్పాను ముందు చెప్పి. ఓకే సార్, డైరెక్టర్. సో యూ బీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ 8 years, బట్ కాన్షియస్గా సైన్ చేస్తున్నారు మూవీస్. యూ వర్ పార్ట్ ఆఫ్ సమ్ గుడ్ సినిమా, అర్జున్ కళ్యాణం కానీ కృష్ణ యుద్ధం, ఆల్ దట్. సో ఐ saw your Instagram communities, where you talk about philosophy, development, all that. So that is why మీరు నచ్చితే కానీ యాక్సెప్ట్ చేయరా? Like that is why you're going slow? No, nothing like that. Sorry, I didn't understand the connect. The connect is like you're more self-aware of what you're doing and you just don't sign movies just because they came to you, and you try to see the good part of them and only then sign it. See, I've always believed in one thing. Even if you do little work, do good work. You always want to be a part of cinema that when you look back, you're proud of what you were a part of, The reason is not to be selective or be choosy or anything like that. But it's also for the directors and producers to look at me in a certain different way. Like, I think I would really thank Karun because he saw like Anjali in me, which is very different from all the roles I've done before. So it's just that, breaking that kind of image. And I think with Anjali and Dilruba, that will happen. Thank you. Vishwa. సో ఆబ్వియస్లీ ట్రైలర్ చూడంగానే పీపుల్ ఆర్ కంపేరింగ్ డైలాగ్స్ ఏమో కొంచెం త్రివిక్రమ్ స్టైల్లో ఉన్నాయి, మేకింగ్ స్టైల్ కొంచెం అర్జున్ రెడ్డి స్టైల్లో ఉందని. సో హౌ డు టేక్ దిస్ కంపారిజన్స్? లైక్ గుడ్ ఆర్ బ్యాడ్? అది బ్యాడ్ ఏం కాదండి, ఎందుకంటే నాకన్నా చాలా ఎత్తులో ఉన్న వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నారంటే అది కాంప్లిమెంట్ కింద తీసుకోవాలి. దానికి నేనేమి బ్యాడ్గా అయితే. బట్ యు యాక్సెప్ట్ దోస్ కంపారిజన్స్? సినిమా ఇంకా చూడలేదు కదండి, జస్ట్ ట్రైలర్ టీజరే కదా. సినిమా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ. డైరెక్టర్ కిరణ్, డైరెక్టర్ ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ ప్రతి లవ్ స్టోరీలోనూ ప్రేమ గొప్పదని చెప్తున్నారు. కానీ మీరు ప్రేమ కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప అంటున్నారు. కానీ మనిషి మారుతాడు కదా, ప్రేమ మారదు కదా. అలా ఏముండదు సార్. మనకి మా అమ్మ ఉంది సార్, అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రేమ. అమ్మ ఎంత ఇచ్చినా మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆవిడ ఇస్తుంది కాబట్టి అందం. మనం ప్రతిరోజు బయటకు వచ్చి ఏమంటామంటే మా అమ్మకన్నా ఎక్కువ ఎవరో ప్రేమించారని ప్రతి అబ్బాయి అంటాడు, మా నాన్నకన్నా ఎక్కువ ఎవరో ప్రేమించారని ప్రతి అమ్మ అంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ప్యూరెస్ట్లో అక్కడే ఉంది. సో మనిషి ఇవ్వాలి అంతే, వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం తీసుకుంటున్నాం, తిరిగి మనం ఇవ్వలేకపోతున్నాం ఎవరికి. సో మనిషి ఇచ్చే మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పదాలకి ఏ విలువ లేదు సార్. అసలు ప్రేమకి విలువ అనే పదానికి దానికి విలువ లేదు. మనం ఇస్తున్నాం కాబట్టి దానికి వాల్యూ బేస్ పెరుగుతుంది అంతే. మనం ఎంత ప్యూర్గా లవ్ చూపిస్తున్నామో అంత మన మీద ప్రేమ చూపిస్తారు. అలాంటి ఒకసారి సడన్గా మనం మాట్లాడడం మానేసాం అనుకోండి, దేవుడు గోయింటి తప్పేయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రేమ రావట్లేదు, ప్రేమ అక్కడే ఉంది, కానీ మీరు ఇవ్వటం మానేశారు. అర్థమైందండి మీకు? అది అంతే కంపారిజన్. సినిమా మొత్తం మ్యాంగ్లూర్ బేస్డ్లో జరుగుతుంది. సినిమా మొత్తం అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరుగుతుందా? ఓన్లీ మ్యాంగ్లూర్లో? మ్యాంగ్లూర్లో జరుగుతుంది కదా. ఓకే. కిరణ్ అబ్బవరం సార్. హాయ్ సార్.
ట్విట్టర్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఫ్యాన్స్ మిమ్మల్ని బెదిరిస్తున్నారు, కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. అవునా సార్? మా ఫ్యాన్స్ అలా చేయరు సార్. అంటే హాయ్ చెప్పకపోతే నీకు హెయిర్ ఫాల్ అవుతుందన్నా అని. వాళ్ళ అదేలే పాపం అలా ఉంటుంది. మాకు ఫ్యాన్స్కి ఉన్నది కొంచెం మరి నేను మరి క్లోజ్గా ఉంటా కదా సార్, వాళ్ళు నన్ను హ్యాపీ వాళ్ళు నాతో ఏమైనా మాట్లాడచ్చు. ఐ డోంట్ ఫీల్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. అంటే హెయిర్ రాలిపోతుందని అలా చెప్పరు, అంటే అంటారు కానీ లేదో ప్రేమతో ఏదో చెప్పింటారు రిప్లై ఇవ్వాలి కదా అని అలాంటి రిప్లైలు ఇచ్చేసాను సార్. హెయిర్ రాలిపోతే కష్టం కదా సార్. మరి బెదిరిస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు మీరు. బెదిరిస్తున్న వాళ్ళకి కానీ అలాని ఇంకా ఇవ్వడం ఆపనలేండి సార్, ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే, బట్ అలా అనడం తప్పు వాళ్ళు కూడా. కిరణ్ గారు హాయ్ అన్న. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. అండ్ కొత్తగా ఉన్న చూపించారు. అండ్ మీది కూడా స్టేట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మ్యాగీ గారి క్యారెక్టర్ చూసుకుంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది ఎంటర్ ద డ్రాగన్ అని. సో అనుపమ గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఆ టైప్లోనే ఉందన్నమాట. ఎక్స్ క్యారెక్టర్ వచ్చి కొంచెం స్వీట్గా తీసుకెళ్లారు. మీరు కూడా అదే చెప్తున్నారు. సో అదే అంటే కొంచెం కొత్తగా అనిపించట్లేదు కదా. సో అంటే ఆ సినిమా కన్నా మన సినిమా 1.5 year ముందు స్టార్ట్ చేసాం. మనం కంటెంట్ అయితే ముందే చెప్పాం. థియేటర్కి రావడం మంది లేట్ అయింది, అది ముందు వచ్చేసింది అంతే. సో కానీ దాంట్లో అనుపమ గారు చేసిన రోల్ కొంచెం తక్కువే ఉంటుంది, అంటే ఆ పార్ట్ ఎక్స్ థింగ్ పార్ట్. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా బాగుంటుంది. మేము సినిమా చూసినప్పుడు మేము అదే ఫీల్ అయ్యాం, అరే మళ్ళీ ఎక్స్ వచ్చింది, తను కాలేజ్ టీచర్గా వచ్చింది, తిను కాలేజ్ టీచర్గా వచ్చింది, ఏమన్నా సింక్ అవుతుందని. బట్ మేము పర్సనల్గా ఏమనుకున్నామంటే అరే మనం 2 years ముందు రాసాం, లైక్ దిస్ కంటెంట్ మేము ముందే తీసేసాం కూడా. మేము రావడం కొంచెం లేట్ అయింది. బట్ మీకు సినిమాలో అదేం కంపారిజన్ రాదండి. మనం వెళ్ళే మూడ్ కానీ మన సినిమా ఇంటెన్సిటీ కానీ వేరే ఉంటుంది. అండ్ February 14th అనుకున్నారు, అది కూడా అంటే ఎగ్జామ్స్ గట్రా అది లేవు, కొంచెం ఫేవర్గా ఉంది. బట్ March 14th వెళ్ళారు, ఎగ్జామ్స్ టైము, ఇబ్బంది అనిపిస్తుందా? అది కొంచెం అయితే ఆ డిస్కషన్ అయితే నడుస్తుంది, స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని. బట్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దిల్రుబా సినిమాకి వస్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఎగ్జామ్ కన్నా ఒక 4-5 రోజుల ముందు సినిమా పడితే రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తారు. చదివి బుర్ర పాడైపోద్ది కదా సార్, మధ్యలో 2.5 గంటల సినిమా చూసుకొని వస్తే రిఫ్రెష్మెంట్ అని. సో అలాంటి వాళ్ళకి దిల్రుబా సినిమా ఖచ్చితంగా పనికొస్తుంది. కిరణ్ గారు హాయ్ అండి. ఎస్, దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ తెలుగు. Hi, sir. అండ్ 2019లో కెరీర్ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు దిస్ ఈస్ 10th మూవీ దిల్రూబా ఐ థింక్. సో హౌ ఈస్ దిస్ జర్నీ? వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హ్యాపీగా నన్ను నేను కొత్తగా ఎవ్రీడే ఏదో నేర్చుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ మీ అందరి ప్రేమని తీసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ. ఆ తర్వాత మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతున్నాయి అని అనిపిస్తుందా మీకు? అంటే ఖచ్చితంగా పెరగాలి. మీరు ఊహించిన దానికన్నా నేను మరింత గొప్ప సినిమాలు ఖచ్చితంగా చేస్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, తర్వాత నుంచి సైన్ చేసే ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్. నేను కాంప్రమైజ్ అవ్వను. మాట్లాడడం కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ చేసే సినిమాల్లో మాత్రం చాలా గట్టిగా చూపిస్తాను రాబోయే సినిమాలలో. జనరల్లీ దిల్రూబా అంటే చాలా ఫేవరెట్ పర్సన్, అంటే మనకి లవ్ కానీ ఎవరైనా కానీ చాలా ఫేవరెట్ పర్సన్ అని కదా. సో అలాంటి ఫేవరెట్ పర్సన్ మన లైఫ్లోకి కానీ మన లవ్గా కానీ వస్తే కూడా మనలో చాలా చేంజెస్ వస్తాయి. సో అలా మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా? తను అంటే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. కిరణ్ గారు, హలో సార్. కిరణ్ గారు, హాయ్ బ్రో. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ సినిమా గురించి అడుగుతున్నారు, అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు తెలుసు మీరు అడుగుతారని నాకు తెలుసు. మీరు కూడా వీలైతే సినిమా గురించి అడగండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇదే సినిమా గురించే, ఇది కాంట్రవర్సీ ఏం కాదు. అంటే రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అండ్ సీతమ్మవాట్లి సినిమాల చెట్టు కూడా రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎస్విఎస్సి అనేది ఒక ఎమోషన్. సో అంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎస్విఎస్సితో మీకున్న ఒక ఎమోషన్ పాయింట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? నేను చూసిన సినిమాలలో అతి ముఖ్యమైన అండ్ చాలా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. శ్రీకాంత్ అడ్డాల గారిని కలవడం, ఆయనతో నేను డిస్కస్ చేయడం, మీ ఇద్దరం ఒకటి చేద్దాం అనుకుని డిస్కస్ చేసే సందర్భాల్లో 100 సార్లు చెప్పిండాను. ఆయన నాకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగులు ఎలా రాశారు సార్, ఎలా చూపించారు సార్ అదని. మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా. నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే, నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం. చాలా మెమరబుల్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి, కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు ఎక్కడండి? ఇక్కడ సార్ సార్ అంటే లైన్ వెళ్ళిపోతున్నారు పైకి సార్